చంద్రగ్రహణం కారణంగా 10 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత. చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారులు 10 గంటల పాటు మూసివేశారు. ఈ రోజు సాయంత్రం 3 గంటల 32 నిమిషాల నుంచి 6 గంటల 47 నిమిషాల వరకు చంద్రగ్రహణ గడియలు ఉండడంతో ఉదయం 9 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేశారు. గ్రహణానికి 6 గంటల ముందు ఆలయాన్ని మూసివేయాల్సి ఉండడంతో ఉదయం 8 గంటలకే భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అర్చకులు సుప్రభాత సేవ, అర్చన, తోమాల సేవలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి నివేదనలు సమర్పించారు. కైంకర్యాలు పూర్తయిన తర్వాత ప్రోటోకాల్ పరిధిలో ప్రముఖులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. అనంతరం సర్వదర్శనం భక్తులను అనుమతించారు. ఉదయం 9 గంటలకు ముందుగా బంగారు వాకిలి తలుపులు మూసివేసి ఆ తర్వాత వెండి వాకిలి, చివరిగా మహాద్వారం తలుపులు మూసివేశారు. తిరిగి సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ఆలయాన్ని తెరిచి పుణ్యావహచానం, ఆలయ శుద్ధి నిర్వహించనున్నారు. అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక కైంకర్యాలను నిర్వహించి నివేదనలు సమర్పిస్తారు. రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. ప్రస్తుతం ఆలయంలో భద్రతా సిబ్బంది మినహా ఎవరూ లేరు. ఓం నమో వెంకటేశాయ. చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఈరోజు మూసివేయటం జరిగింది. 8:30 గంటల నుంచి 9:30 మన మహాద్వారాన్ని క్లోజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా భక్తులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అలానే భక్తులు కూడా నిన్న నుంచి ఈరోజు మార్నింగ్ ఏ రకంగా అయితే 8 కల్లా అందరికీ దర్శనం చేయించాలనుకున్నామో అలానే 8 కల్లా అందరికీ కూడా దర్శనం చేయించి భక్తులందరూ కూడా పంపించడం జరిగింది. క్యూ లైన్లో కానీ అలానే కంపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడ కూడా భక్తులు లేకుండా వాళ్ళకి ఆల్రెడీ దర్శనం చేసి పంపించడం జరిగింది. అలానే క్యూ లైన్లో కూడా సాయంత్రం దాకా తీసుకోకూడదు. అలానే సాయంత్రం 6:30 గంటలకు మళ్ళీ కూడా స్వామివారి ఆలయాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. శుద్ధి, మిగతా కార్యక్రమాలు, రిలీజియస్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దర్శనానికి ఓపెన్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందుకు సంబంధించి అన్నప్రసాదాలు, ఎంటీవీఎస్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. అలానే లడ్డూ కౌంటర్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అన్నప్రసాదాలకు సంబంధించి క్లోజ్ చేస్తున్న మధ్యకాలంలో మన చంద్రగ్రహణ టైంలో ఏమీ కుక్ చేయకూడదు కాబట్టి ఇప్పటికే మార్నింగ్ టయానికే మన వాళ్ళు పూర్తి స్థాయిలో ప్యాకేజ్ చేసి అందరికి కూడా దగ్గరలో మిగతా అన్నప్రసాదాల కౌంటర్లో భక్తులకు ఉపయోగపడే విధంగా, భక్తులకి అనుకూలంగా ఉండే విధంగా, వాళ్ళకి యాక్సెస్ ఉండే విధంగా ప్యాకేజ్ చేసి అక్కడ అన్నప్రసాదాన్ని అందుబాటులో ఉంచడం జరిగింది. అలానే మిగతావి కూడా అన్ని సేవల రంగాల్లో, సేవల విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, అలానే కాటేజెస్లో కానీ పిఎస్సిస్లో కానీ ఇప్పటికే అన్నప్రసాదాలు అక్కడ పెట్టడం జరిగింది. భక్తులు ఇష్టమైన వాళ్ళు తినే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని సేవలు కూడా వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే సాయంత్రం ఓపెన్ చేసిన తర్వాత సర్వదర్శనానికి భక్తులను తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ప్లానింగ్ ప్రకారం ఎలా అనుకున్నామో అలానే విధంగా అందరికి కూడా దర్శనం చేసి అందరికి సేవలకు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు నిర్వహించడం జరిగిందని తెలియజేస్తూ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను.